అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు వజ్రాల దొంగలు. రచన పి అరుణ గారు. ఈ కథ కూడా సస్పెన్స్ కథ. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? అర్ధరాత్రి 12 గంటలు దాటి 10 నిమిషాలు. చలికాలం కావడంతో మనుషులంతా ఇళ్లల్లో పడుకొని తలుపులు బిగించుకున్నారు. ఆ భవనము బయట గేటు దగ్గర ఉన్న చిన్న క్యాబిన్ బయట బల్ల మీద కూర్చున్న గూర్ఖా నిద్రలో కునికిపాట్లు పడుతున్నాడు. అతను ఆ రోజు సాయంత్రం కొంచెం మందు సేవించాడు. అందువల్ల ఆ చీకటి వీధుల్లో గోడవారుగా చప్పుడు చేయకుండా నడిచి వచ్చిన 2 మనుషులను గూర్ఖా గమనించే అవకాశం లేకుండా పోయింది. నిద్రపోతున్న గూర్ఖాను చూడగానే వాళ్లకు సంతోషం కలిగింది. నిద్రపోతున్నాడని అతన్ని వదల్లేదు. ఆ ఇద్దరిలో ఒకడైన రాజు ప్యాంట్ జేబులోంచి క్లోరోఫామ్ చల్లిన కర్చీఫ్ తీసి గూర్ఖా మొహం మీద ఉంచి గట్టిగా అదిమాడు. వెనక నిల్చుని 2 నిమిషాల తర్వాత గూర్ఖా స్పృహ కోల్పోయాడని గ్రహించి ఇద్దరు అతన్ని క్యాబిన్లోకి లాగి ఒక కార్నర్లో పడుకోబెట్టారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇద్దరు గోడ మీద నుంచి లోపలికి దూకారు. తోటలో మొక్కలు గుబురుగా పెరుగున్నాయి. దీపం దూరంగా ఎక్కడో వెలుగుతోంది. 2 నిమిషాలు అక్కడే నిల్చొని చూశారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడి నుంచి కదిలి రివ్వున ముందుకు దూసుకెళ్లారు. వాళ్ళిద్దరి నీడలు తోటలో వెలుగుతున్న దీపాల వెలుగులో పొడుగ్గా సాగుతున్నాయి. నీటి గొట్టం దగ్గర ఆగిపోయారు. ముందు విక్రమ్ దాన్ని పట్టుకొని పైకి పాకాడు. అతని తర్వాత రాజు కూడా పైకి వెళ్ళాడు. బాల్కనీలో దీపం వెలగడమే లేదు. నడవాలో గుడ్డి దీపం వెలుగుతోంది. నడుస్తున్నారు. విక్రమ్ బాగా పొడుగ్గా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు. రాజు కొంచెం పొట్టిగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు. వరుసగా చూసుకుంటూ నడుస్తున్నప్పుడు వాళ్లకు తాళాలు బిగించి ఉన్న గదులు కనిపించాయి. ఓ గది దగ్గర ఆగిపోయారు. ఆ గదికి అద్దాల కిటికీలు ఉన్నాయి. అద్దాల వెనక తెరలు వేలాడుతున్నాయి. వంగి చూశాడు విక్రమ్. ఫోమ్ బెడ్ మీద పడుకుని గాఢ నిద్రలో ఉన్న సేట్ చందన్లాల్ కనిపించాడు. చిన్నగా నవ్వాడు విక్రమ్. నవ్వుతూ రాజును చూశాడు. రాజు భుజానికి ఉన్న నల్లని బ్యాగులో నుంచి ఒక పరికరాన్ని బయటికి తీశాడు. నిమిషాల్లో పొడవుగా ఉన్న కిటికీ అద్దాన్ని కోశాడు. అద్దం కింద పడి చప్పుడు కాకుండా పట్టుకొని కింద పెట్టాడు విక్రమ్. లోపలికి వెళ్ళారు. చందన్లాల్ వెల్లికిలా పడుకొని ఉన్నాడు. నిద్రలో అతని పెదవుల మధ్య నుంచి ఏదో సన్నని శబ్దం బయటకు వస్తోంది. ఆ గదిలోనే ఒక కార్నర్లో ఉన్న సేఫ్ను ఆ ఇద్దరు చూశారు. వాళ్ళ కళ్ళు మెరిశాయి. బాస్ చెప్పింది ఈ సేఫ్ గురించే కదూ? అవును, తలూపాడు రాజు. చందన్లాల్ నిద్ర లేవకుండా మనం ఈ సేఫ్ను తెరవగలమా అడిగాడు విక్రమ్. అసాధ్యం. అయినా నేను సేఫ్ తెరవడానికి అవసరమైన సాధనాలన్నీ తీసుకురాలేదు. అందువల్ల సేఫ్ను నిద్ర లేపక తప్పదు. ఇద్దరూ జేబుల్లోంచి పిస్తోళ్లు బయటకు తీశారు. చందన్లాల్కు 2 వైపులా నిల్చున్నారు. రాజు చందన్లాల్ భుజం మీద పిస్తోలు మొనతో పొడిచాడు. 2 నిమిషాలాగి కళ్ళు తెరిచి ఉలిక్కి పడ్డాడు చందన్లాల్. భయంతో పెద్దగా అరవడానికి నోరు తెరిచాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాజు పిస్తోల్ని చందన్లాల్ నోట్లో ఉంచి, అరిస్తే పిస్తోల్ పేలుతుంది, చస్తావు అన్నాడు క్రూరంగా చూస్తూ. చందన్లాల్ కళ్ళు మరింత భయంతో విచ్చుకున్నాయి. ఆ ఇద్దరు దొంగలు దున్నపోతుల్లాంటి గూర్ఖాలను తప్పించుకొని లోపలికి ఎలా రాగలిగారో ఆయనకు అంతుపట్టలేదు. విక్రము ప్యాంటు జేబులో నుంచి సెలోటేప్ తీసి దాన్ని చందన్లాల్ నోటికి అంటించి వేశాడు. లేచి నిల్చోమన్నాడు. నిల్చున్నాడు చందన్లాల్. ఇక నువ్వు నేను చెప్పినట్టే చెయ్యి. ఏ మనిషికైనా ప్రాణాలే ముఖ్యం చందన్లాల్. ప్రాణాలు ఉంటే ఎంత సంపదైనా మళ్ళీ సంపాదించవచ్చు. ఈ విషయం 60 ఏళ్ళున్న నువ్వు తెలుసుకునే ఉంటావు. అందువల్ల నీ ప్రాణాలు దక్కించుకోవాలి అంటే నేను చెప్పినట్టుగా చెయ్యి. నీ దగ్గర ₹1 కోటి ఖరీదు చేసే 8 వజ్రాలు ఉన్నాయి. వాటిని నువ్వు ఈ గదిలో ఉన్న సేఫ్లో భద్రంగా దాచావు. ఆ 8 వజ్రాలను సేఫ్ తెరిచి మాకివ్వు. అలా ఇవ్వడం వల్ల నీ ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది అన్నాడు విక్రమ్. సేట్ చందన్లాల్ తల అడ్డంగా ఊపాడు. ఆ వజ్రాలు నా దగ్గర లేవు అన్నట్టుగా సైగ చేసి చూపాడు
చందన్లాల్. చిన్నగా నవ్వాడు విక్రమ్. నవ్వి, ఈ ప్రపంచంలో ఎవరైనా పొరపాటు పడే అవకాశం ఉంది, కానీ మా బాస్ అలా పొరపాటు పడే అవకాశమే లేదు. ఈ విషయం నీకు తెలియదు. నువ్వు వారం రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన మనుషుల దగ్గర ఆ వజ్రాలను కొన్న విషయం మా బాస్కి తెలిసింది. అందువల్లనే ఆయన మా ఇద్దరిని పంపించాడు. కాబట్టి నువ్వు బుకాయించి ప్రయోజనం లేదు అన్నాడు. అయినా చందన్లాల్ మళ్ళీ వజ్రాలు లేవు అన్నట్టు తలూపాడు. నువ్వు లేవని చెప్పినా నిన్ను చంపి ఆ సేఫ్ని తెరుస్తాం. అందుకు నువ్వు ఒప్పుకుంటావా అన్నాడు రాజు. వద్దన్నాడు చందన్లాల్. అయితే సేఫ్ తెరిచి ఆ 8 వజ్రాలను ఇచ్చాయి. నీ ప్రాణాలు దక్కించుకో అన్నారు ఇద్దరు ఒకేసారి. చందన్లాల్కి ఏడుపు వచ్చింది. ఏడ్చినందువల్ల ప్రయోజనం ఉండదని తెల్లగడ కింద నుంచి సేఫ్ తెరిచే కీస్ తీసుకొని సేఫ్ దగ్గరికి నడిచాడు. 5 నిమిషాల తర్వాత సేఫ్ తెరిచాడు. ఆయన సేఫ్ తెరిచేలోగా ఇద్దరు 4 సార్లు పిస్తోల్తో ఆయన్ని బెదిరించవలసి వచ్చింది. ₹1,00,00,000 ఖరీదు చేసే వజ్రాలను ఇద్దరు మనుషులకు ప్రాణాలకు భయపడి ఇచ్చేయడం ఆయనకిష్టం లేకపోయింది. అయినా 2 పిస్తోళ్లకు క్రూరులైన ఇద్దరు దొంగలకు భయపడి వాటిని ఇవ్వక తప్పడమే లేదు. సేఫ్ తెరుచుకుంది. మొదటి అరలో కొంత కరెన్సీ ఉంది. దాన్ని లాక్కుని నల్లని బ్యాగ్లో ఉంచుకున్నాడు రాజు. తర్వాత పిస్తోలు మొనతో విక్రమ్ వెన్నులో పొడిచిన తర్వాత రహస్యాలను కూడా తెరిచి అందులో ఉన్న చిన్న పెట్టెలో ఉన్న 8 వజ్రాలను తీశాడు చందన్లాల్. ఆ వజ్రాల పెట్టెను తీసుకున్న తర్వాత చందన్లాల్కు తన ప్రాణం కన్నా ఆ వజ్రాలే విలువైనవిగా అనిపించాయి. అందుకే మొండిగా ఆ వజ్రాలను ఇవ్వనని మొరాయించాడు. విక్రమ్ నవ్వి, నువ్వు ఆఖరి నిమిషాల్లో తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు, అందువల్ల నువ్వు ప్రాణాలు పోగొట్టుకుంటావు అన్నాడు. చందన్లాల్ వినలేదు. రాజు ఏమరపాటుగా ఉన్నాడని తెలుసుకున్నాడు. రాజు దృష్టి చందన్లాల్ చేతిలో ఉన్న వజ్రాల పెట్టె మీద ఉంది. అందుకే అతన్ని వెనక్కు నెట్టి ఆ పెట్టెతో అక్కడి నుంచి పరుగు తీసే ప్రయత్నం చేశాడు సేట్. విక్రమ్ చేతిలో ఉన్న సైలెన్సర్ బిగించిన పిస్తోలు 2 సార్లు పేలింది. బోర్లా పడిపోయాడు ముందుకు. చేతిలో ఉన్న వజ్రాల పెట్టె పడిపోయింది. విక్రమ్ దాన్ని తీసుకుని, క్విక్, వెంటనే మనం ఇక్కడి నుంచి బయటపడాలి అన్నాడు రాజుతో. రాజు మాట్లాడలేదు. మరోసారి తెరిచి ఉన్న సేఫ్ను తెరిచి అందులో ఉన్న 2 బంగారు గొలుసులను ప్యాంట్ జోబులో నెట్టుకుని ఆ గదిలో నుంచి వచ్చిన దారిలోనే బయటపడ్డారు. అప్పటికే విక్రమ్ నీటిగొట్టం పట్టుకొని కిందకి జారే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ఇద్దరు సేట్ చందన్లాల్ బ్రతికున్నాడో ప్రాణాలు వదిలాడో కూడా గమనించకుండానే వెళ్ళిపోయారు. కానీ చందన్లాల్ చావలేదు. ఆయన బ్రతికే ఉన్నాడు. కొన ఊపిరితో ఉన్నాడు. ఆ కొన ఊపిరితోనే నోటికి ఉన్న టేప్ని లాగేసుకుని ఆ గదిలోనే ఉన్న ఫోన్ దగ్గరికి వెళ్ళి పోలీస్ విక్రమ్ రాజు తన దగ్గర దోచుకుని వెళ్ళిపోయిన 8 వజ్రాల గురించి చెప్పాడు. పబ్లిక్ టెలిఫోన్ బూత్ లోపలికి వెళ్ళాడు విక్రమ్. డయల్ చేశాడు. అవతల వైపున ఫోన్ని ఎవరో తీశారు. రాజు బూత్ వెనక చీకట్లో నిలబడి ఉన్నాడు. బాస్, మోసం జరిగింది. ఏమైంది? సేట్ చందన్లాల్ ఆ 8 వజ్రాలను మీరు చెప్పినట్టుగా తన గదిలో ఉన్న సేఫ్లో ఉంచలేదు, షాప్లో ఉంచాడట. 10,000 డబ్బు దొరికింది సేఫ్లో. డామిట్, అలా జరగడానికి వీల్లేదు. సేట్ ఆ వజ్రాలను తన ఇంట్లోనే సేఫ్లోనే దాచి ఉంచాడని నాకు గట్టి ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత సేట్ వాటిని సేఫ్లో నుంచి తీసి షాప్లో ఉంచాడేమో. నో, ₹1,00,00,000 విలువైన వజ్రాలను సేట్ షాప్లో ఉంచాడు. ఇంట్లోనే మరెక్కడో దాచి ఉంటాడు. మీరు అడగలేదా? అడిగాం, చెప్పలేదు. తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పిస్తోల్తో కాల్చి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాం. అప్పటికే సేట్ ఇంట్లో ఎవరో నిద్ర లేచారు. కోపంగా అన్నాడు బాస్. నా ప్లాన్ అంతా నాశనమైంది. ఆల్ రైట్, మీరిద్దరూ మన స్థావరానికి వచ్చేయండి. బాస్, వెంటనే రావడానికి కుదరదు. ఇప్పుడే సేట్ ఇంటి వైపు 2 పోలీస్ జీపులు వెళ్ళడం చూసాం. అంటే ఎవరో పోలీసులకు ఫోన్ చేసి ఉంటారు. అందువల్ల తెల్లారే లోపల అక్కడికి చేరుకుంటాం. బాస్ ఫోన్ పెట్టేశాడు. విక్రమ్ బయటకు వచ్చి చీకట్లో నిలబడి ఉన్న రాజును చూశాడు. ఏమన్నాడు బాస్? ఆత్రంగా అడిగాడు రాజు. నా మాటలు నమ్మేశాడు. ఇంతకీ సేటింటి వైపు పోలీస్ జీపులు ఎందుకు వెళ్ళాయి?
సెట్ చచ్చిపోలేదా? మనం చూసి ఉండాల్సింది. చందన్లాల్ బ్రతికుంటే మనల్ని గురించి పోలీసులకు వర్ణించి చెప్తాడు. అందువల్ల మనం చిక్కుల్లో ఎరుక్కోవలసి ఉంటుంది అన్నాడు విక్రమ్. అవును, ఆ విషయం గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ముందు మనం వజ్రాలను పంచుకుందాం. చెరి 4 వజ్రాలు అంటే ఒక్కొక్కరికి 50 లక్షలు. అదృష్టం అంటే ఇలా ఉండాలి. ఈ పనికి బాస్ మనల్ని పంపించడం మన లక్ అన్నాడు రాజు. లక్ అంటే మనదే. మనం సంపాదించి బాస్ చేతిలో ఉంచడం నిజంగా అవివేకం. ఈ వజ్రాలను మనం ఏ విదేశీయుడికైనా సులభంగా అమ్ముకోవచ్చు. ముందు నా గదికి వెళ్దాం. వజ్రాలను దాచి ఉంచి బాస్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మనం జాగ్రత్తగా వ్యవహరించాలి అన్నాడు విక్రమ్. తలూపాడు రాజు. కొద్దిసేపటికి ఇద్దరు విక్రమ్ గదిలోకి వెళ్ళారు. అక్కడ ఎవ్వరూ తెలుసుకోలేని రహస్య ప్రదేశంలో ఆ 8 వజ్రాలు దాచి ఉంచారు. అక్కడే కొంచెం విస్కీ సేవించారు. కొంచెంసేపు ఆ వజ్రాలను అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఏ దేశానికి పారిపోవాలో చర్చించుకున్నారు. ఆ పైన 1 గంటకు బాస్ స్థావరాన్ని చేరుకున్నారు. అప్పుడు తెల్లవారడానికి ఇంకొక అరగంట సమయం ఉంది. బాస్ మీ ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నాడు. అతన్ని కలుసుకున్నారు. వెళ్ళగానే ఆ ఇద్దరు బాగా నమ్మకమైన మనుషుల్లాగా బాస్ దృష్టిలో ఒక ఆలోచన ఉన్నందువల్ల అనుమానించలేదు. సేఫ్లో దొరికిన 10,000 బాస్కి ఇచ్చాడు విక్రమ్. తనకు దొరికిన 2 బంగారపు గొలుసులను కూడా బాస్కి ఇచ్చాడు రాజు. అయితే సేఠ్ చందన్లాల్ ఆ 8 వజ్రాలను షాపులో ఉంచానని చెప్పాడన్నమాట అన్నాడు బాసు చుట్టపోగా వదులుతూ. అవును బాస్ అన్నాడు రాజు. అయితే షాప్ దోపిడీకి ముహూర్తం పెట్టాలి. త్వరగా పెట్టండి బాస్, ఆలస్యమైతే ఆ వజ్రాలను మరెక్కడైనా దాచే అవకాశం ఉంది అన్నాడు విక్రమ్. తెల్లవారింది. బయట ప్రపంచంలో న్యూస్ పేపర్లు రిలీజ్ అయినాయి. వాటిల్లో సేఠ్ చందన్లాల్ ఇంట్లో 2 దొంగలు ₹1,00,00,000 వజ్రాలను అపహరించుకుపోయారని పోలీసులకు చెప్పి చందన్లాల్ ప్రాణాలు వదిలాడనే వార్త ఉంది. ఆ ఇద్దరిలో ఒకడు పిస్తోల్తో 2 సార్లు కాల్చాడని, ఇద్దరిలో ఒకడు పొడుగ్గా ఉన్నాడని, రెండోవాడు పొట్టిగా ఉన్నాడని వాళ్ళని వర్ణించి పోలీసులకు చెప్పాడని కూడా ఉంది. న్యూస్ పేపర్లు బయటకు వచ్చిన 10 నిమిషాలకు బాస్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే బాస్ కళ్ళు ఎర్రగా మారిపోయాయి. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. వెంటనే ఫోన్ పెట్టేసి విక్రమ్ను రాజును పిలిపించాడు. ఎదురుగా నిల్చున్నారు. బాస్ మొహం చూడడంతోనే ఇద్దరు ఏదో వార్త బాస్కు చేరింది అని తెలుసుకున్నారు. ఆ వజ్రాలు ఎక్కడ దాచారు బాస్? ఆశ్చర్యంగా అన్నాడు విక్రమ్. నటించకండి. ఆ వజ్రాలు సేట్ దగ్గర నుంచి తీసుకున్నారు. సేట్ను కాల్చి వచ్చేశారు. చందన్లాల్ చావలేదు. పోలీసులకు ఫోన్ చేసి పిలిచి మీ ఇద్దరి గురించి వజ్రాల గురించి చెప్పి మరీ చచ్చిపోయాడు. కాబట్టి మర్యాదగా ఆ వజ్రాలు ఇచ్చేయండి అన్నాడు బాస్. మమ్మల్ని నమ్మండి బాస్. చావబోయే ముందు సేట్ మా ఇద్దరి మీద కసి తీర్చుకునేందుకు పోలీసులతో ఆ వజ్రాలు మేము తీసుకున్నామని చెప్పుంటాడు. నిజంగా వాటిని మాకు ఇవ్వలేదు అన్నాడు రాజు. అంతే. అతని మొహం అదిరిపోయింది. తూలి వెనక్కు పడిపోయాడు. అతన్ని లేవదీసి డొక్కలో పిడికిళ్లతో బలంగా పొడిచాడు బాస్. బాధగా అరిచాడు రాజు. అయినా నిజం చెప్పలేదు. విక్రమ్, మీరిద్దరూ నమ్మకమైన మనుషులని ఈ పనికి మిమ్మల్ని పంపాను. మీరు నాకే ద్రోహం చేయాలని చూశారు. ఇప్పటికైనా ఆ వజ్రాలను తెచ్చి ఇవ్వండి. మిమ్మల్ని క్షమించి ప్రాణాలతో వదులుతాను. లేకపోతే మిమ్మల్ని రకరకాలుగా హింసించి మీ చేత ఆ నిజాన్ని చెప్పిస్తాను అన్నాడు. బాస్, మిమ్మల్ని ఎలా నమ్మించాలో మాకేం తెలియడం లేదు. ఎన్నో ఏళ్లుగా మీ దగ్గర పనిచేస్తున్నాం. మా గురించి మీకు తెలుసు కదా. ఆ ఈడియట్ సేటు మా కొంప ముంచాడు. వాణ్ణి కాల్చినందుకు అన్నాడు విక్రమ్. ఈడియట్ ఈడ్చి విక్రమ్ చెంప మీద కొట్టాడు బాస్. పక్కకు పడిపోయాడు విక్రమ్. డర్టీ రోగ్స్, మీ ఇద్దరు అంతా చూస్తాను. ₹1,00,00,000 వజ్రాలను మాయం చేస్తారా? 5 నిమిషాల్లో బాస్ ఆజ్ఞ మీద ఇద్దరు అనుచరులు విక్రమ్ని రాజుని నైలాన్ తాళ్లతో చేతులను వెనక్కి విరిచి కట్టేశారు. అప్పుడు బాసు పొడగాటి కొరడా తీసుకుని ఇద్దరిని ఆ వజ్రాల గురించి చెప్పమని బాగా హింసించాడు. ఎంతగా హింసించినా ఇద్దరిలో ఏ ఒక్కరూ నోరు తెరవలేదు. స్పృహ తప్పి పడిపోయారు.
విక్రమ్, రాజు వాళ్ళిద్దరికీ కాపలాగా అక్కడొక దున్నపోతు లాంటి మనిషి కుర్చీలో కూర్చునున్నాడు. వాడి ఆలోచనలు ఆ సమయంలో ₹1,00,00,000 ఖరీదు చేసే ఆ 8 వజ్రాల గురించే ఉన్నాయి. వాటిల్లో ఒక్క వజ్రం తను సంపాదించగలిగిన తన జాతకం మారిపోతుంది. ఎలాగైనా బాస్ కంటే ముందుగా ఆ ఇద్దరి దగ్గర నుంచి ఆ వజ్రాలు ఎక్కడున్నాయో తను తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అతని పేరు జాకబ్. అందుకే ఆ ఇద్దరికి స్పృహ వచ్చే వరకు అక్కడే కాచుకొని ఉన్నాడు. ఎప్పటికో వాళ్ళు స్పృహలోకి వచ్చారు. దాహం దాహం అని అరిచారు ఇద్దరు. వెంటనే వాళ్ళకు జగ్తో నీళ్లు తాగించాడు జాకబ్. థ్యాంక్స్ అన్నారు వాళ్ళు. ఊరికే థ్యాంక్స్ చెప్తే చాలదు. మీకు తెలివి రాగానే మిమ్మల్ని ఎన్ని రకాల హింసలైనా పెట్టి మీ చేత ఆ రహస్యాన్ని చెప్పించమని బాస్ నాకు చెప్పి వెళ్ళిపోయాడు. కానీ నేను అన్ని హింసలు పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే మీరు కూడా బాస్ అనుచరులే. మనందరం ఒకచోటే పనిచేస్తున్నాం. అందువల్ల వెంటనే ఆ వజ్రాలను ఎక్కడ దాచారో చెప్పేయండి అన్నాడు జాకబ్. ఏంటి, మేము అబద్ధం చెప్తున్నామని నువ్వు కూడా నమ్ముతున్నావా అన్నాడు రాజు. నేనే కాదు, ఎవరైనా నమ్ముతారు. చావబోయే మనిషి ఎప్పుడు అబద్ధం చెప్పడు. ఆ వజ్రాలను మీరు తీసుకుపోయారని సేట్ చందన్లాల్ పోలీసులకు చెప్పిన తర్వాతనే చచ్చిపోయాట. కాబట్టి మీరు ఆ వజ్రాలను కొట్టేయడానికి ప్లాన్ ఆలోచించారు, అవును కాదు? కాదు, అంత అబద్ధం. చందన్లాల్ మా ఇద్దరి మీద ఉన్న కోపంతో పోలీసులకు అలా చెప్పాడు. నిజం మా ఇద్దరికే తెలుసు. అవును, నిజం మీ ఇద్దరికే తెలుసు. ఆ వజ్రాలను ఎక్కడ దాచుంచారో త్వరగా చెప్పండి. అయినా కష్టపడి మీరు సంపాదించిన అంత విలువైన వజ్రాలను తెచ్చి బాస్కి అప్పగించాలంటే మీకు బాధగానే ఉంటుంది. మీతో కలిసి నేను కూడా వచ్చి ఉంటే నేను కూడా ఇలాగే చేసేవాడిని అన్నాడు జాకబ్ సిగరెట్ వెలిగించి. జాకబ్ మాటలకు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అందుకే నువ్వు నిజంగానే ఇలా అంటున్నావా, లేక బాస్ నిన్ను మా మీద గూఢచారిగా ఉంచి వెళ్ళాడా? కూపి లాగడానికి అడిగాడు రాజు. నిజంగానే అంటున్నాను బ్రదర్. కష్టమంతా మంది, రిస్క్ తీసుకునేది మనం, సంపాదించిన దాన్ని అనుభవించేది బాస్. ఇది అన్యాయం. మనందరం ఒకటి. బాస్ మన శ్రమను దోచుకుంటున్నాడు. అందుకే మనం బాసును మోసగించాలి. ఒకరినొకరు చూసుకున్నారు విక్రమ్, రాజు. నీ మాటల్ని నమ్మలేకుండా ఉన్నాం. నన్ను నమ్మకపోతే మీకే నష్టం. ఈ రహస్యాన్ని చెప్పే వరకు బాస్ మిమ్మల్ని ప్రాణాలతో వదలడు. బాస్ గురించి మీకు తెలుసు. బాస్ మొండి మనిషి. అయితే ఇంతకీ నువ్వు అనేదేంటి అన్నాడు విక్రమ్. మీరు దాచిన వజ్రాల రహస్యం నాకు తెలియజేయాలి. అందువల్ల మాకు ప్రయోజనం ఏంటి? ఆ వజ్రాలు నా చేతికి రాగానే నేను వచ్చి మిమ్మల్ని వదిలించి ఇక్కడి నుంచి తప్పించేస్తా. ఆ వజ్రాలను ముగ్గురం పంచుకుందాం. ఇలా జరగదు జాకబ్. నిన్ను నమ్మడం వల్ల చెప్తున్నాను. ఆ వజ్రాలు ఎక్కడ దాచింది నీకు చెప్పినా నువ్వు అసలు తెలుసుకోలేవు. అందువల్ల నువ్వు మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు. వెళ్ళిన తర్వాత ఆ వజ్రాలను ముగ్గురం పంచుకొని వాటిని అమ్ముకుని ఎటైనా పారిపోదాం అన్నాడు విక్రమ్. సిగరెట్ విసిరి కొంచెంసేపు ఆలోచించాడు జాకబ్. విక్రమ్ చెప్పిన ఆలోచన బాగానే ఉన్నట్టు అనిపించింది. బయటికి వెళ్ళగానే ఇద్దరు నన్ను మోసం చేస్తే అనుమానంగా అడిగాడు. చెయ్యం. మనం ముగ్గురం ఒకటి. మనం ఈ పరిస్థితుల్లో ఒకరినొకరం నమ్మక తప్పదు. జాకబ్ వాళ్ళిద్దరు కట్లు ఓడదీశాడు. ముగ్గురు ఆ స్థావరంలోంచి జాగ్రత్తగా బయటపడ్డారు. అక్కడి నుంచి విక్రమ్ గదికి చేరుకున్నారు. ఈ గదిలోనే వజ్రాలు దాచుంచారా అడిగాడు జాకబ్. అవును. ఆ అటక మీద చిన్న ప్లాస్టిక్ పెట్టె ఉంటుంది. దాన్ని కిందకి దించు. అందులోనే ఇంకో చిన్న పెట్టెలో ఉన్నాయి అన్నాడు రాజు. వెంటనే జాకబ్ అక్కడే ఉన్న టేబుల్ మీదకు ఎక్కడానికి వెనక్కు తిరిగాడు. అంతే, విక్రమ్ చేతిలో ప్రత్యక్షమైన సైలెన్సర్ అమర్చిన పిస్తోలు ఒకే ఒక్కసారి పేలింది. గుండు జాకబ్ వెన్నులోంచి దూసుకెళ్ళింది. జాకబ్ చిన్నగా మూలిగి వెనక్కు విరుచుకు పడిపోయాడు. క్విక్, టైం లేదు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. మనం పారిపోయామని తెలియగానే బాస్ మన కోసం వేట కుక్కల్ని వదులుతాడు అరిచాడు రాజు. అప్పటికప్పుడే జాకబ్ శవాన్ని బాత్రూంలోకి ఈడ్చి లాక్ చేశాడు. 5 నిమిషాలకు ఇద్దరూ కావలసినవన్నీ 2 బ్యాగుల్లో సర్దుకుని ఆ 8 వజ్రాలతో ఆ గది నుంచి బయటపడ్డారు.
ఎక్స్ప్రెస్ ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. సిగ్నల్ కూడా ఇవ్వబడింది. ట్రైన్ నిండా కిక్కిరిసి ఉన్నారు జనం. విక్రమ్, రాజు పరిగెట్టుకుంటూ అప్పుడే స్టేషన్లోకి ప్రవేశించారు. సరిగ్గా అప్పుడే ట్రైన్ బయలుదేరింది. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా రివ్వుమంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కదులుతున్న ట్రైన్లోకి ఎక్కేశారు. వాళ్ళు ఎక్కగానే రైలు వేగాన్ని అందుకుంది. ఎంట్రన్స్ డోర్ దగ్గర నిల్చుని ఒకసారి ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు. ప్లాట్ఫామ్ మీద ఉస్మాన్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మై గాడ్, ఉస్మాన్ మనల్ని చూశాడు, పరిగెత్తుకొస్తున్నాడు అన్నాడు రాజు కంగారుగా. భయం లేదు, వాడు ఈ ట్రైన్ని అందుకోలేడు. అంతేకాదు, ఈ రైలు 300 కిలోమీటర్లు వెళ్లే వరకు ఎక్కడ ఆగదు. అందువల్ల వాడి వల్ల ఏ ప్రమాదం లేదు అన్నాడు విక్రమ్. వాళ్ళు చూస్తుండగానే రైలు దూరమైపోయింది. ఉస్మాన్ ప్లాట్ఫామ్ చివరి వరకు వచ్చి ఆగిపోయాడు. అతను బాస్ అనుచరుల్లో ఒకడు. అతనే సేట్ చందన్లాల్ ఇంట్లో వజ్రాల దొంగతనం గురించి బాస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ట్రైన్లో విక్రమ్, రాజులు లోపల జనాన్ని నెట్టుకుంటూ వెళ్ళారు. ఓ 2 మనుషులను బెదిరించి ఎలాగో సీట్లు సంపాదించుకున్నారు. వాళ్ళ అదృష్టం కొద్దీ జనరల్ బోగీలో ఎక్కారు. అందువల్ల టిక్కెట్లు చూడ్డానికి టీసీ రాలేదు. కొంచెం సేపటికి ఇద్దరికి నిద్ర పట్టింది. బాస్ కొట్టిన దెబ్బలు మంటగా అనిపిస్తున్నా తిరిగి వాళ్లకు మెలకు వచ్చేసరికి తెల్లవారబోతోంది. ఆగి ఉంది ట్రైన్. ఎదురుగా ట్రాక్ రిపేర్లో ఉంది. అందువల్ల మళ్ళీ నెమ్మదిగా కదులుతోంది ట్రైన్. ఇక్కడ దిగిపోదాం అన్నాడు రాజు. ఎందుకు? మనం ఈ ట్రైన్లో ఎక్కి పారిపోతున్నట్టు బాస్కు ఉస్మాన్ తెలియజేస్తాడు. ఈ ట్రైన్ ఎక్కడ ఆగుతుందో బాస్కి తెలుసు. కాబట్టి అక్కడ మనకంటే ముందుగానే బాస్ కారులో వెళ్ళి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అందువల్ల మనం ఇక్కడే దిగిపోదాం. గుడ్ ఐడియా, పద. ఇద్దరూ దిగారు అక్కడే. కొంచెం సేపటి తర్వాత రైలు వేగంగా కదిలి వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి చూశారు. కొంచెం దూరంలో చిన్న స్టేషన్ కనపడుతోంది. అక్కడ అంతగా ఎత్తుగా లేని ప్లాట్ఫామ్ మీద జనం అటు ఇటు తిరుగుతున్నారు. ఆకలిగా ఉంది అన్నాడు రాజు. స్టేషన్లో క్యాంటీన్ ఉంటుంది అన్నాడు విక్రమ్. 5 నిమిషాల్లో ఇద్దరు స్టేషన్లో ఉన్నారు. క్యాంటీన్ ఉంది. కొంచెం సేపట్లో రాబోయే ప్యాసింజర్ రైలు కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. టిఫిన్ చేశాక ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు విక్రమ్. ఆ విషయం గురించే నేను కూడా ఆలోచిస్తున్నాను. ఈ బయట నాగరిక ప్రపంచంలో మనం ఎక్కడ దాక్కున్నా బాస్ మనల్ని పట్టుకుంటాడు. వేట కుక్కల్లాంటి అనుచరుల్ని మన మీద వదులుతాడు. ఇప్పుడు మన దగ్గర ₹1,00,00,000 విలువ చేసే 8 వజ్రాలు ఉన్నాయి అనే విషయం బాస్ పూర్తిగా తెలుసుకొని ఉంటాడు. కాబట్టి కొన్ని రోజులు మనం ఎక్కడైనా అజ్ఞాతవాసం చెయ్యాలి. ఆ తర్వాత మనం ఈ దేశం వదిలి పారిపోవాలి. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నప్పుడే రైలు పట్టాల పక్కనే ఉన్న మట్టి రోడ్డు మీద దుమ్ము రేపుకుంటూ వస్తున్న లారీని ఎవరో 2 మనుషులు ఆప్ చేశారు. అందులోంచి ఎవరో లావుగా ఉన్న ఆయన కిందకి దిగి కొంచెం పక్కగా వాళ్ళిద్దరిని తీసుకెళ్ళాడు. జేబులోంచి పర్స్ తీసి అందులోంచి ఎంతో డబ్బు తీసి వాళ్ళిద్దరికీ ఇచ్చాడు. వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత ఆ లారీ దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది. ఆ లారీ నిండుగా ముక్కలుగా నరికిన పెద్ద పెద్ద చెట్ల బోదెలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఎవరు? ఆ లారీని ఎందుకు ఆపారు అడిగాడు రాజు తమకు కొంచెం దూరంలో నిలబడిన మనిషిని. వాళ్ళు అడవిలోంచి కలప నరుక్కుని తోలుకెళ్తున్నారు. ఆ ఇద్దరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనుషులు. లంచం తీసుకుని లారీని వదిలేశారు. వీళ్ళకి ఇది మామూలే అన్నాడు. రాజు కళ్ళు మెరిశాయి. అడవి అనగానే మెరుస్తున్న కళ్ళతోనే విక్రమ్ని చూశాడు. ఇక్కడికి అడవి ఎంత దూరంలో ఉంది అడిగాడు విక్రమ్ అతన్ని. 30 మైళ్ళు ఉంటుంది. బాగా పెద్ద అడవేనా రాజు అడిగాడు. అవును, ఎన్నో మైళ్ళ వరకు ఉంది. క్రూర జంతువులు కూడా ఉన్నాయి అని అంటారు. ఎందుకు ఇదంతా అడుగుతున్నారు? అడవితో మీకేంటి పని? మేమిద్దరం కొన్ని రకాల మొక్కలను గురించి పరిశోధన చేస్తున్నాం. అందుకే ఇక్కడికి వచ్చాం అన్నాడు రాజు వెంటనే. అలాగా అన్నాడు అతను. ఇంతలో రైలు రావడానికి సూచనగా స్టేషన్లో గంట కొట్టారు. అడవిలోకి వెళ్ళే దారి ఏంటి? విక్రమ్ మళ్ళీ అతన్నే అడిగాడు. కొంచెం దూరం ఈ రోడ్డునే వెళ్తే ఒక జంక్షన్ వస్తుంది.
అక్కడ నిలబడితే కలప కోసం అడవిలోకి వెళ్ళే లారీలు వస్తాయి, వాటిల్లో ఎక్కి వెళ్ళొచ్చు అని అతను వెళ్ళిపోయాడు. మన అదృష్టం, బాస్ బార్ నుంచి తప్పించుకోవడానికి మనకు ఇక్కడ ఒక అడవి దొరికింది అన్నాడు విక్రమ్ సంతోషంగా. అవును, ఇక మనం ఆలస్యం చేయడం ఎందుకు? నలుగురు దృష్టిలో ఎక్కువసేపు ఉండడం కూడా అంత మంచిది కాదు. పద వెళ్దాం అన్నాడు రాజు చిన్నగా నవ్వుతూ. విక్రమ్ మాట్లాడకుండా అక్కడి నుంచి కదిలాడు. ఇద్దరూ మట్టి రోడ్డు మీదకు వచ్చారు. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. పల్చని ఎండ వాళ్ల మీద పడుతోంది. వాళ్ల నీడలు రోడ్డు మీదకి సాగుతున్నాయి. వాళ్ళు కొంత దూరం వెళ్ళగానే వెనక నుంచి అప్పుడే రైలు వచ్చిన మోత వినిపించింది. ఈ రైలు ఎక్కడి నుంచి వచ్చిందో అన్నాడు రాజు గబగబా నడుస్తూ. ఎందుకు? ఎవరైనా మనల్ని వెంటాడుతూ ఈ రైల్లో వచ్చారేమో. అసాధ్యం, ఇది ప్యాసింజర్ రైలు. ఎక్స్ప్రెస్ రైళ్లు ఎంత చిన్న స్టేషన్లో ఆగవు. అందువలన మనకేం భయం లేదు. 10 నిమిషాల తర్వాత అతను చెప్పిన జంక్షన్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడే ఇంకో 2 రోడ్లు వచ్చి కలుసుకున్నాయి. అరగంట కాలం ఎదురు చూసిన తర్వాత అక్కడికి ఒక లారీ వచ్చి ఆగింది. చెయ్యెత్తి ఆపాడు విక్రమ్. ఎవరు? ఎక్కడికి వెళ్ళాలి? ఈ లారీ అడవిలోకి వెళ్తుంది అన్నాడు డ్రైవర్. మేము కూడా అడవిలోకి వెళ్ళాలి. ఎందుకు? కొన్ని రకాల వనమూలికలు కావాలి. లోపల ఖాళీ లేదు, పైన ఎక్కండి అన్నాడు డ్రైవర్. అప్పుడప్పుడు మూలికల కోసం, ఆకుల కోసం కొంతమంది మనుషులు అడవిలోకి వస్తుంటారని డ్రైవర్కు తెలుసు. అందుకే అతను ఆ ఇద్దరి మాటలను సులభంగానే నమ్మేశాడు. నవ్వుకున్నారు పైన కూర్చుని. ఇప్పటి వరకు అంతా సవ్యంగానే జరుగుతోంది. కొన్ని రోజులు మనం ఎలాగో ఈ అడవిలోనే గడిపేయాలి. మనం ఈ దేశం నుంచి పారిపోయామని బాస్ మన కోసం వెతకడం మానేస్తాడు. అప్పుడు మనం బయటకు వచ్చి ఆ వజ్రాలను అమ్ముకుని ఆ డబ్బుతో ఈ దేశం వదిలి పారిపోవాలి చిన్నగా అన్నాడు విక్రమ్. లారీ వేగంగా వెళ్తుంటే దుమ్ము రేగుతోంది. పావుగంట గడిచేసరికి లారీ ఎత్తుగా పెరిగిన చెట్ల మధ్య నుంచి వెళ్ళడం గమనించి అప్పుడే అడవి మొదలైంది అన్నాడు రాజు ఉత్సాహంగా. చూస్తుండగానే లారీ కొంచెం దట్టంగా ఉన్న అడవిలోకి ప్రవేశించింది. ఇంకో అరగంట తర్వాత లారీ ఆగిపోయింది. అక్కడ కొంతమంది పెద్ద పెద్ద చెట్లను నరుకుతున్నారు. అంతా కిందకి దిగారు. విక్రమ్ రాజు కిందకి దిగ్గానే లారీ ఇక్కడే ఆగిపోతుంది. ఎక్కడన్నీ పెద్ద పెద్ద చెట్లే. ఇంకొంచెం లోపలికి వెళ్ళండి, మీకు కావాల్సిన మూలికలు దొరుకుతాయి అన్నాడు డ్రైవర్. తల ఊపి అక్కడ నుంచి కదిలారు విక్రమ్ రాజు. మనల్ని బాగా నమ్మారు. మన దగ్గర ₹1,00,00,000 వజ్రాలు ఉన్నాయని ఈ అమాయకులకి ఏం తెలుసు? నిజంగానే వనమూలికల కోసం వచ్చామని అనుకుంటున్నారు. వీళ్ళు మనల్ని ఎంత ఈజీగా నమ్మేస్తారంటే ఎవరో తరచూ ఈ అడవిలోకి వనమూలికల కోసం వస్తూ ఉండాలి. అవును, అందువల్లనే మనల్ని ఎవ్వరూ అనుమానించలేదు అన్నాడు రాజు సిగరెట్ వెలిగించుకుంటూ. చలికాలం కావడంతో ఎండ అంతగా లేదు. ఉందో లేదో కూడా వాళ్ళకి అసలు తెలియడం లేదు. ఎందుకంటే దట్టంగా ఉన్న అడవిలో చెట్లు విశాలంగా కొమ్మలు పరుచుకొని పెరుగున్నాయి. వాచికేసి చూసుకున్నాడు రాజు. 9 గంటలు కావస్తోంది. 11 గంటలు అయ్యే వరకు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అడవిదారి వెంట చెట్లను చూసుకుంటూ భవిష్యత్తును గురించి ఆలోచనలో మునిగిపోతూ నడిచారు. ఒకచోట ఆగిపోయారు. అక్కడ ఆ దారి 2గా చీలిపోయింది. ఏ వైపుకు వెళ్ళాలో నిర్ణయించుకోవడానికి అక్కడే ఆగిపోయారు. అప్పుడే వాళ్లకు ఒక దారిలోంచి వస్తున్న జీప్ కనిపించింది. 2 నిమిషాల తర్వాత జీపు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అందులో 3 మనుషులు యూనిఫామ్లో ఉన్నారు. ఆ ముగ్గురులో ఒక ఆయన ఫారెస్ట్ ఆఫీసర్. ఆ క్రితం రోజునే ఆయన అడవిలో ఉన్న ఫారెస్ట్ హౌస్లోకి భార్యతో కలిసి వచ్చాడు. ఎవరు మీరు అని అడిగాడు ఆయన. నా పేరు శేషాచారి, ఇతని పేరు గరుడాచారి. కొన్ని రకాల వనమూలికలు, ఆకుల కోసం ఇక్కడికి వచ్చాం అన్నాడు విక్రమ్ ఎంతో వినయంగా. ఓహో, వైద్యులా? జాగ్రత్తగా వెళ్ళండి, మరీ లోపలికి వెళ్ళకండే. క్రూర జంతువులు ఉన్నాయి ఈ అడవిలో. ఒకవేళ మీరు రాత్రికి కూడా ఉండవలసి వస్తే ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న మా హౌస్కి రండి, బస చేయొచ్చు. మాకు కూడా కొంత కాలక్షేపంగా ఉంటుంది అన్నాడు ఆయన. తల ఊపాడు విక్రమ్ సరేనంటూ. ఆయనకు 40 ఏళ్ళు ఉంటాయి. లావుగా, పొడవుగా, బలంగా ఉన్నాడు.
జీప్ వెళ్ళిపోయింది. చివరకు మనల్ని ఫారెస్ట్ ఆఫీసర్ కూడా నమ్మేశాడు, వనమూలికల కోసం వచ్చినట్టుగా అని అనుకున్నాడు. ఇంకా మనకు ఎలాంటి భయమూ లేదు అన్నాడు రాజు. మళ్ళీ నడిచారు. వాళ్లకు ఒక క్రూర మృగం కూడా కనిపించలేదు. ఎక్కడో 2 చెట్ల మీద 4 కోతులు కనిపించాయి. ఆకలిగా ఉంది అన్నాడు రాజు. అవును, ఎంత దూరం నడవడం వల్ల నాకు కూడా ఆకలిగా ఉంది అన్నాడు విక్రమ్. దారి పక్కనే ఉన్న పెద్ద చెట్టు కింద కూర్చుని ఇద్దరు బ్రెడ్ తిన్నారు. తర్వాత బాటిల్లో నీళ్లు తాగారు. నాకు కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలని ఉంది అన్నాడు రాజు. ఇక్కడెందుకు, కొంచెం దూరంలో తన ఫారెస్ట్ హౌస్ ఉందని ఆయన చెప్పాడు కదా, మనం వెళ్ళి అక్కడే రెస్ట్ తీసుకోవచ్చు. లేచి నిల్చున్నాడు. దారిలో అన్నాడు విక్రమ్. మనిద్దరి కోసం ఒకవైపు పోలీసులు, మరొక వైపు బాస్ గాలిస్తూ ఉంటారు. రాజు నవ్వి, వాళ్ళకేం తెలుసు, మనిద్దరం ఈ క్షణాల్లో ఈ చిట్టడవిలో చెట్ల కింద నడుస్తున్నామని. మన ఉనికి దేవుడు కూడా తెలుసుకోలేడు అన్నాడు. అలా అనకు నువ్వు. బాస్ను తక్కువగా అంచనా వేయకు. బాస్కు 1,00,000 కళ్ళు. అందువల్ల అడవిలో ఉన్న మన జాగ్రత్తలో మనం ఉండాలి. నిజమే అన్నాడు రాజు. కొంచెం దూరంలోనే వాళ్లకు చెట్ల మధ్యగా చిన్న ఇల్లు కనిపించింది. దాన్నే ఫారెస్ట్ హౌస్ అనుకున్నారు. దగ్గరికి వెళ్ళేసరికి దాని చుట్టూ తీగలతో ఫెన్సింగ్ ఉంది. పెద్ద కొయ్య గేటు. దాన్ని నెట్టుకొని లోపలికి వెళ్ళారు. అప్పుడు వరండాలో కూర్చుని చుట్ట కాల్చుకుంటున్న ముసలి నౌకరు కనిపించాడు. ఎవరు మీరు అని అడిగాడు వాళ్ళని చూడడంతోటే. అందరికీ చెప్పినట్టుగానే వాళ్ళు ఆ ముసలి నౌకరికి కూడా చెప్పి, చాలా దూరం నుంచి వచ్చాం, అలసిపోయి ఉన్నాం, కొంచెంసేపు వరండాలో విశ్రాంతి తీసుకుంటాం అని చెప్పాడు రాజు. వాళ్ళ మాటలు విని కర్టెన్ తొలగించుకొని ఇంట్లో నుంచి అప్పుడే బయటకు వచ్చింది 30 ఏళ్ళు దాటుతున్న ఒక స్త్రీ. ఎవరు అంటూ ఆమెను చూడగానే వాళ్ళిద్దరూ షాక్ కొట్టినట్టు అయిపోయారు. ఎందుకంటే ఆమె అందం అటువంటిది. చంపకు చారడేసి కళ్ళు, సన్నని ముక్కు, ఎర్రని పెదవులు, గులాబీ రంగు ఒళ్ళు. ఆమెలో ఎక్కువగా ఉన్న ఆకర్షణ. ఎవరో ఆమెకు కూడా చెప్పి అక్కడ విశ్రాంతి తీసుకుంటామని చెప్పారు. కొంచెం సేపటి తర్వాత ఆ షాక్ నుంచి తేరుకుని తల ఊపి ఆమె లోపలికెళ్ళింది. ఫారెస్ట్ ఆఫీసర్ భార్య. ఆమెకు పిల్లలు లేరు. టవల్స్ పరుచుకుని వరండాలో పడుకున్నారు. ఇంటి ముందు ఎక్కువగా చెట్లు లేకపోవడంతో ఎండ బాగా పడుతోంది అక్కడ. కళ్ళు మూసుకున్న ఇద్దరి కళ్ళ ముందు ఆమె రూపమే కదులుతోంది. అందువల్ల వాళ్ళ విశ్రాంతి తీసుకునే ఆలోచన గురించే మర్చిపోయారు. కొంచెం సేపటి తర్వాత రాజు కళ్ళు తెరిచి చూస్తే ఆ ముసలి నౌకరు కూడా కొంచెం దూరంలో ఏదో గుడ్డ పరుచుకొని పడుకొని నిద్రపోతూ కనిపించాడు. వెంటనే రాజు విక్రమ్ని తట్టి చిన్నగా ఏదో చెప్పాడు. తల ఊపాడు అతను. క్షణంలో నించున్నారు. రాజు లేచెళ్ళి తలుపు మీద చిన్నగా చప్పుడు చేశాడు. 2 నిమిషాల తర్వాత తలుపు తెరిచింది ఆమె. కర్టెన్లో నుంచి మొహం బయటుంచి, ఏమిటి అంది. దాహంగా ఉంది అన్నాడు రాజు ఎంతో మర్యాదగా. ఆమె వెంటనే లోపలికి వెళ్ళింది. చప్పుడు అవ్వకుండా ఇద్దరు ఆమె వెనకే లోపలికి వెళ్ళారు. ఆమె ఒక గదిలోకి నడిచి ఆగిపోయి కూజాలో ఉన్న నీళ్లు గ్లాసులో ఉంచుకున్నప్పుడు ఆమె వెనకగా వెళ్ళి ఇద్దరూ ఒకేసారి గట్టిగా ఆమెను పట్టుకున్నారు. ఉలిక్కిపడి వెంటనే పెద్దగా అరిచింది ఆమె. అయినా వాళ్ళు ఆమెను వదలలేదు. విక్రమ్ అరచేత్తో ఆమె నోటిని మూశాడు. కానీ అప్పటికే బయటపడుకున్న నౌకరుకు ఆమె కేక వినిపించి లోపలికి పరిగెత్తుకొచ్చాడు. వాళ్ళు ఆమెను లొంగదీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూడగానే నౌకరు పెద్దగా అరుస్తూ దగ్గరలో ఉన్న కొయ్యను తీసుకొని వాళ్ల మీదకొచ్చాడు. ప్రమాదాన్ని రాజు గుర్తించాడు. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఎగిరి నౌకరు మీదకి దూకాడు. దూకుతూనే అతని చేతిలో ఉన్న కొయ్యను లాక్కొని నౌకరు తల మీద బలంగా కొట్టాడు. కానీ నౌకరు తల పక్కకి తిప్పుకోవడంతో ఆ దెబ్బ అతని భుజం మీద పడింది. కెవ్వున అరిచి స్పృహ తప్పి పడిపోయాడు. నువ్వు బయట నిలబడు, తర్వాత పిలుస్తాను అన్నాడు విక్రమ్. ఆమె బలహీన పడిపోవడం గమనించి. అతడి బలం ముందు ఆమె ఓడిపోయింది. రాజు బయటికెళ్ళాడు. కొన్ని నిమిషాలు గడిచాయి. రాజును పిలిచాడు విక్రమ్. అతను బయటికెళ్ళాడు. ఇంకొన్ని నిమిషాలకి రాజు కంగారుగా బయటకొచ్చాడు. ఆమె చచ్చిపోయింది అన్నాడు భయంగా. మై గాడ్, క్విక్, మనం వెంటనే ఇక్కడి నుంచి వీలైనంత దూరంగా పారిపోవాలి. ఇప్పటి వరకు మనం పోలీసుల గురించి, బాస్ గురించే భయపడుతున్నాం. ఇప్పుడు మనకు
ఈ ఫారెస్ట్ ఆఫీసర్ కూడా శత్రువు. ఆయన మనల్ని వేటాడి చంపుతాడు. రన్ ఫర్ లైఫ్ ఆదుర్దాగా అన్నాడు విక్రమ్. పద, వెనక వైపు ఉన్న అడవిలోంచి పరుగు తీయడం మొదలుపెట్టారు వాళ్ళిద్దరూ చావు నుంచి తప్పించుకోవడానికి. కానీ వాళ్లకు చావు తప్పుతుందా? దట్టంగా ఉన్న అడవి మధ్యలోకి చేరుకుని ఉండడంతో చీకట్లు అలుముకున్నట్లుగా అనిపించి టైం చూశాడు విక్రమ్. 5 దాటి ఇంకా 20 నిమిషాలే. ఎక్కడి నుంచో సన్నగా వెళ్తురు అస్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే మనం చాలా దూరం వచ్చేసామన్నాడు రాజు బాగా ఆయాసపడుతూ. అవును, ఇంకా మనకు భయం లేదు. అయినా చీకట్లో ముందుకు ప్రయాణం చేయడం ప్రమాదం. ఈ రాత్రి ఇక్కడే పడుకుందాం విక్రమ్ అన్నాడు పరిసరాలను చూస్తూ. కింద చెట్టు ఆకులు రాలి ఉన్నాయి. ఈ అడవిలో రాత్రంతా ఈ చెట్ల కింద పడుకోవడం ప్రమాదం కదూ అన్నాడు రాజు. ప్రమాదమే, అయినా తప్పదు. కింద పడుకోవడం కంటే ఈ చెట్టు మీద పడుకోవడం మంచిది. ఏమంటావు? నాకు అసలు చెట్లు ఎక్కడం రాదు. కిందనే పడుకుందాం. అవకాశం ఉన్నంత వరకు మెలకుగానే ఉందాం. ఆకులను పక్కకు నెట్టేశారు. బ్లాంకెట్ పరిచారు. బ్యాగుల్లో వెతికిన బ్రెడ్ కనపడలేదు. మనం గమనించలేదు. బాగా ఆకలిగా ఉన్నందున బ్రెడ్ అంతా ఉదయమే తినేసాం. ఇప్పుడెలా అన్నాడు రాజు. అవును, మనం రాత్రి విషయం మర్చిపోయాం. అప్పుడు చూశాడు విక్రమ్ వాళ్ళు కూర్చున్న చెట్టుకు పైన వేలాడుతున్న ఎర్రటి కాయలు. ఈ కాయలు కోసుకొని తిందాం. బాగుంటాయా అడిగాడు రాజు. తెలియదు అంటూ దగ్గరలోనే కింద ఏదో పెట్ట కొరికి పడేసిన కాయను అందుకొని కొరికాడు. తీయగానే ఉంది, బాగుంది. ఎన్నైనా తినొచ్చు. నువ్వు చెట్టెక్కి కాయలు కోసి పడే నవ్వాడు రాజు. ఇప్పుడే చెప్పాను నాకు చెట్టెక్కడం రాదు. అవునే, మర్చిపోయాను. అయితే నేను ఎక్కుతాను. మర్చిపోయాను, మనం పడుకుంటాం కదా, మన జేబులో వజ్రాలు పెట్టే ఎందుకు, బ్యాగ్లలో పెడదామా అన్నాడు రాజు. వద్దు, మనం నిద్రలో ఉన్నప్పుడు ఏ అల్లరి కోతులైనా వచ్చి మన బ్యాగ్లను తీసుకుపోవచ్చు. అందుకే ఆ పెట్టెను ఇలా ఇవ్వు, నేను సురక్షితమైన ప్రదేశంలో దాచి ఉంచుతాను. ఎక్కడ? వజ్రాలు ఉన్న చిన్న బాక్సును ఇస్తూ అడిగాడు రాజు. ఇక్కడ అన్నాడు విక్రమ్ ఆ బాక్సును ఆ చెట్టుకున్న త్వరలోకి జారవిడిచి. గుడ్ ప్లేస్ అన్నాడు రాజు. అప్పుడు విక్రమ్ నిల్చుని గబగబా చెట్టుపైకి ఎక్కాడు. రాజు కింద నుంచుని కాయలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో చెప్తున్నాడు. విక్రమ్ 2 కాయలు కోసి కిందకి వదిలాడు. కెవ్వున అరిచాడు రాజు. ఉలిక్కిపడి వంగి కిందకు చూశాడు విక్రమ్. వణికిపోయాడు. ఏదో పులి రాజు మీద దాడి చేసింది. మరొకసారి అరిచాడు రాజు కిందపడి దొర్లుతూ. విక్రమ్ కాళ్ళు వణికాయి. జేబులో తడుముకున్నాడు. పిస్తోల్ కోసం లేదు, ఎక్కడో పడిపోయి ఉండాలి. అవును, ఎక్కడో కాదు, ఆమెను లొంగ తీసుకోవడానికి పెనుగులాడుతున్నప్పుడు పడిపోయి ఉండాలి. ఒక్కసారిగా గాండ్రించింది పులి. మరింత బిగుసుకుపోయాడు. కిందకు చూస్తూనే ఉన్నాడు విక్రమ్. రాజు పులి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే అరుస్తున్నాడు. అయినా అతని ప్రయత్నం ఫలించలేదు. అతని జేబులో పిస్తోల్ ఉంది. అయినా దాన్ని బయటకు లాగే అవకాశం పులి ఇవ్వడమే లేదు. పులి అతని మీద పంజా విసురుతోంది. గాయాలైనాయి. బాగా నెత్తురు కారుతోంది. లాస్ట్ మినిట్, ఆఖరి క్షణం. బాధగా మృత్యుముఖంలోకి వెళుతూ అరిచాడు రాజు. పులి అతడి గొంతును కొరికేసింది కసిగా. చిన్న మూలుగు. తూలి కింద పడిపోయాడు విక్రమ్. భయంకరమైన సంఘటన, ఊహించని ఇన్సిడెంట్. అతడు చూస్తుండగానే పులి రాజు శరీరాన్ని చీకట్లో పొదల వైపుకు ఈడ్చుకు వెళ్ళింది. ఏడుపు వచ్చింది అతనికి. ఏడ్చాడు. అప్పుడు అతన్ని హఠాత్తుగా గొప్ప పిరికితనం ఆవహించింది. ఇప్పుడు తను ఒంటరివాడు. ఆ రాత్రి అతను చెట్టు దిగి రాలేదు. చెట్టు మీదనే కొమ్మల మధ్య కూర్చునున్నాడు. రాత్రంతా ఏవో జంతువుల అరుపులు అతడికి వినిపించాయి. అనుక్షణం మృత్యువాత పడుతూ ఆర్తనాదం చేస్తున్న రాజు రూపమే అతడి కళ్ళ ముందు కదలాడింది. ఎలాగో తెల్లారింది. అప్పుడు కూడా అతను చెట్టు దిగి రావడానికి భయపడి బాగా ఎండ వచ్చే వరకు అక్కడే కూర్చున్నాడు. ఎండొచ్చింది. పిట్టలు ఎగురుతున్నాయి. పొదల్లో నుంచి బయటకు వచ్చి కుందేళ్ళు గడ్డి తింటున్నాయి. అతడికి బాగా దాహంగా ఉంది. ఇక తప్పదు అనుకుని చెట్టు దిగి కిందకొచ్చాడు. కింద అతనికి నెత్తురు మరకలు కనిపించాయి. అతడికి మళ్ళీ కన్నీళ్ళు వచ్చాయి. అక్కడి నుంచి గబగబా ముందుకెళ్ళాడు. అలా కొంచెం దూరం వెళ్ళేసరికి దూరంగా
ఒక చిన్న నీటి మడుగు కనిపించింది. ఎప్పుడో కురిసిన వర్షానికి మిగిలిపోయిన నీళ్లు. నడుస్తున్న అతను నీటి మడుగుకి కొంచెం దగ్గరకు రాగానే ఉలిక్కి పడ్డాడు. నల్లగా ఉన్న పొడవాటి పాము అతని వైపుకే వస్తోంది. దాన్ని చూడగానే అతను నడక వేగాన్ని పెంచి ముందుకు పరుగుదీశాడు. అంతే, పెద్దగా అరిచాడు. విక్రమ్ ఊబిలో దిగబడిపోయాడు. సగం వరకు పాము అతని ముందు నుంచే వెళ్ళిపోయింది, మెలికలు తిరుగుతూ. ఆ నల్లపాము చాలా ప్రమాదకరమైంది. అది కాటు వేస్తే కేవలం 3 నిమిషాల్లోనే ప్రాణం పోగొట్టుకుంటారు. తను ఒక ఊబిలో దిగబడ్డాడని తెలియగానే ప్రాణభయంతో రక్షించండి అని పిచ్చి పట్టినట్టు అరిచాడు. అది అడవి అని, అక్కడ ఎవ్వరూ లేరని అతడికి తెలుసు. అయినా అరిచాడు. కానీ ఊహించని విధంగా చెట్ల మధ్య నుంచి చేతిలో తుపాకీతో అక్కడికి ఒక మనిషి వచ్చాడు. ఫారెస్ట్ ఆఫీసర్. ఆయన్ని చూడగానే విక్రమ్కు ఆశ కలిగింది. కానీ ఆయనకు తను చేసిన ద్రోహం గుర్తుకొచ్చింది. అయినా ప్లీజ్ రక్షించండి అన్నాడు దీనంగా. రెండోవాడెక్కడా? ఉరిమినట్టుగా అడిగాడు ఆయన. ఆయన తనని రక్షించడు అని అర్థమైపోయింది అతనికి. అప్పటికే అతని ఛాతీ వరకు ఊబిలో దిగబడిపోయాడు. ఫారెస్ట్ ఆఫీసర్ తుపాకీ అతనికి గురి పెట్టగానే అనుకున్నాడు. ఆయనకు నౌకరు జరిగిన ఘోరాన్ని చెప్పాడు. ఎదురుగా ఊబిలో దిగి మృత్యువు కౌగిల్లోకి వెళ్తున్న విక్రమ్ను చూడగానే ఆయన తుపాకీ దించాడు. తమ కథనంతా గబగబా ఆయనతో చెప్పి రాజును రాత్రి పులి చంపి తీసుకుపోయిందని కూడా చెప్పాడు ఏడుపుతో. అయినా ఫారెస్ట్ ఆఫీసరు జాలి పడలేదు. మీకు మేం చేసిన ద్రోహానికి క్షమించండి. ద్రోహిని చావు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. చావబోయే ముందు మీకు ఒక నిజం చెప్తాను. ఎదురుగా ఉన్న ఈ దారిలో కొంచెం దూరంలో ఒక పెద్ద చెట్టు ఉంది. అక్కడ మా బ్యాగులు కూడా ఉన్నాయి. 8 అపురూపమైన వజ్రాలు ఉన్న పెట్టె ఆ చెట్టు త్వరలో ఉంది. వాటి విలువ ₹1,00,00,000 అని చెప్పాను కదా. వెళ్ళండి, వాటిని తీసుకోండి. విక్రమ్ చెప్పిన ఆ మాటలను ఫారెస్ట్ ఆఫీసర్తో పాటు మరొక మనిషి కూడా అక్కడికి దగ్గరలోనే ఉన్న చెట్టు చాటు నుంచి పొంచి విన్నాడు. అతనే బాస్. బాస్కు 1,00,000 కళ్ళు. అందుకే ఆ ఇద్దరిని ట్రేస్ చేసి అక్కడకు రాగలిగాడు ఆ టైంకి. సంతోషం కలిగింది బాస్కు. ఎలాగైతేనే ఇంత దూరం శ్రమపడి వచ్చినందుకు ఆ వజ్రాలు తనకి దొరుకుతున్నాయి. గబగబా చప్పుడు కాకుండా అక్కడి నుంచి కదిలాడు. విక్రమ్ పూర్తిగా ఊబిలో మునిగిపోయాడు. ఫారెస్ట్ ఆఫీసర్ భారంగా నెట్టూర్చి వెనక్కి తిరిగాడు. ఆయన ఆ చెట్టు దగ్గరలోకి వచ్చేసరికి అప్పటికే చెట్టు త్వరలో చేయబడుతున్న బాస్ను చూసి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యాన్ని నుంచి తేరుకోవడానికి ముందే బాసు కెవ్వున అరుస్తూ చేతిని బయటకు లాక్కుని వెనక్కు పడిపోయాడు. ఒక్క నిమిషంలో ఆ చెట్టు త్వరలోంచి 2 పొడవాటి నల్లపాములు బయటకు వచ్చి చెట్టు వెనక్కి పాకుతూ వెళ్ళిపోయాయి. బాస్ దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఎవరు నువ్వు? బాస్కు 1,00,000 కళ్ళు. కానీ 2 నల్లపాములు వేసిన 4 కాట్లకు అతడి 1,00,000 కళ్ళు మూసుకుపోయాయి. తనెవరో చెప్పకుండానే కళ్ళు మూశాడు. అతడి శరీరం నిమిషాల్లోనే నీలం రంగులోకి మారిపోయింది. జాగ్రత్తగా లోపలికి చూసి తుపాకీ బారల్తో 2 సార్లు త్వరలో పొడిచిన తర్వాత అందులోంచి బాక్స్ తీసి మూత తెరిచాడు. అపురూపమైన 8 వజ్రాలు కనిపించాయి. ఒక్క నిమిషం వాటిని చూశాడు. తర్వాత ఇలా అనుకున్నాడు మనసులో, ఈ వజ్రాల గురించే 2 దుర్మార్గులు అడవిలోకి పారిపోయి వచ్చారు. ప్రాణప్రదంగా చూసుకునే తన భార్యను చంపారు. ఆ తర్వాత ఆ 2 ఘోరంగా చచ్చిపోయారు. మరో మనిషి కూడా ఈ వజ్రాల కోసమే పాము కాట్లకు గురై బలైపోయాడు. ఈ వజ్రాలు మళ్ళీ ఊబి దగ్గరకు నడిచాడు. వజ్రాల గురించి ప్రాణాలు పోగొట్టుకున్న 2లో ఒకడిని పులి ఎక్కడికి ఈడ్చుకుపోయిందో తెలియదు. రెండో మనిషి తన కళ్ళ ముందే ఊబిలో మునిగిపోయాడు. చేతిలో ఉన్న వజ్రాలు పెట్టెను ఊబిలోకి విసిరాడు ఆయన. ₹1,00,00,000 విలువైన వజ్రాలు ఊబిలోకి దిగిపోయాయి నిమిషాల్లో. భారంగా అక్కడి నుంచి కదిలాడు ఫారెస్ట్ ఆఫీసర్. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ లైక్స్ నాకు ఎంతో ముఖ్యం. మరి తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.